హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఈరోజు చేయబోయేది చుక్కకూర, గోంగూర, బచ్చల కూర కలిపి చేస్తున్నానండి. శనగపప్పు వేసి ముందుగా ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి వేగనివ్వాలి. ముందుగా గంట సేపు నానబెట్టుకొని శనగపప్పు అనేది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బచ్చల కూర, చుక్కకూర అవన్నీ కట్ చేసి పెట్టుకొని కొంచెం గోంగూర కూడా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి లాస్ట్లో పచ్చిమిర్చి అనేది నిలువుగాను, ఉల్లిపాయ కూడా నిలువుగా కట్ చేస్తేనే బాగుంటుంది ఈ కూరలోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకి చాలా హెల్దీ. అన్ని ఆకుకూరలు కలిపి వండుకున్నాం కదా, బచ్చల కూర, గోంగూర, చుక్కకూర ఇవన్నీ మగ్గిన తర్వాత లైట్గా సాల్ట్ వేసి కొంచెమే వేసుకోవాలి. శనగపప్పులో కూడా శనగపప్పులో కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకుంటాం కదా, దీంట్లో కొంచెం సాల్ట్ అనేది తక్కువగా పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు, కారం అనేది కూడా కొంచెమే వేస్తానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి దీంట్లో కారం తక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో శనగపప్పు వేసి కొంచెం సేపు మగ్గనియాలి. శనగపప్పు అనేది మగ్గితే ఈ గోంగూరలో పులుపు అనేది చాలా పట్టి మంచిగా ఉంటుంది. కొంతసేపు ఆయిల్ పైకి తేలాక కూర అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.